జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులకు 2 నెలల నుండి జీతాలు చెల్లించకపోవడంతో ఈ రోజు శనివారం కార్మికులంతా కలిసి ఉదయం 5 గంటల నుండి సమ్మెలో కూర్చున్నారు. అనంతరం మున్సిపల్ ఆఫీసు నుండి పాత బస్టాండ్ వరకు నిరసన తెలుపుతూ వేతనాలు చెల్లించాలని కోరారు. వీరి సమస్యలు తెలుసుకుని మున్సిపల్ కమిషనర్ వచ్చి కార్మికులతో యూనియన్ నాయకులతో మాట్లాడి జీతాలు వేస్తానని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కి శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ముజీబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమ్మెకు ఏఐటీయూసీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్ మద్దతు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో 2 నెలల నుండి జీతాలు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టినారు. అందులో భాగంగా మన మెట్పల్లి మున్సిపల్లో మేము కూడా సమ్మెబాట పట్టి సమ్మె చేస్తున్నాము. మా మున్సిపల్ ఆఫీస్ ముందర మాకు 2 నెలల జీతాలు వేసేదాకా మేము పనిలోకి వెళ్ళేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2 నెలల నుండి జీతాలు లేక మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ మద్దతుగా ఏఐటీసీగా వచ్చి మేము మద్దతు తెలుపుతున్నాము. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో భాగంగా మెట్పల్లి మున్సిపల్లో కూడా సమ్మెకు చేయడం జరుగుతుంది. దీన్ని అధికారులు దృష్టిలో ఉంచుకుని వెంటనే దిగివచ్చి కార్మికులను న్యాయం చేసి జీతాలు రిలీజ్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. మెట్పల్లి మున్సిపల్లో 2 నెలల జీతాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి నెల మేము అడిగితే జీతాలు చేయడం లేదు, మాకు డబ్బులు ఇవ్వడం లేదు, జీతాలు వేయడం లేదు. మున్సిపల్ డబ్బులు ఉన్నా కానీ కూడా మాకు జీతాలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు గుర్తించి మా బాధను అర్థం చేసుకొని జీతాలు వెంటనే వేయాలని చెప్పి వాళ్ళకు కోరుకుంటున్నాం.